ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు లాస్య టైలరింగ్. నేను మీ లాస్య. సో ఈరోజు బటన్ కాజా ఎలా కుట్టాలో చూపిస్తాను. 4 వరుసలు అయితే థ్రెడ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు బటన్ ఎలా కుట్టాలో చూపిస్తాను. అయితే ఇక్కడ హోల్స్ ఉంటాయి కదండి, ఆ హోల్స్ మీరు స్ట్రైట్గా అయినా వేసుకోండి, లేదంటే ఆపోజిట్లో అయినా వేసుకోండి, మీ ఇష్టం. అది బటన్ కుట్టేప్పుడు నేనైతే ఆపోజిట్లో క్రాస్గానైతే వేసుకుంటున్నాను. మినిమం దీనికి ఒక 4 టైమ్స్ అటు ఇటు వేసుకుంటే సరిపోద్దండి. ఈ హోల్ నుండి ఆ హోల్కి ఒక 4 టైమ్స్, ఆ హోల్ నుండి ఈ హోల్కి ఒక 4 టైమ్స్ వేస్తే స్టిఫ్గా వస్తుంది. ఓకేనా? ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అటు ఇటు వేసేసుకోండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత కాజా ఎలా కుట్టాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు చిన్నగా క్లాత్ తీసేసుకొని రిటర్న్ వేసేసి నాటేసేసుకోండి. చాలా సింపుల్, ఆల్మోస్ట్ అందరికీ వచ్చింది, కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను. సో కంప్లీట్ అండి. బటన్ చాలా ఈజీ అయిపోతుంది, కాకపోతే థ్రెడ్ తక్కువ తీసుకుంటే బెటర్. ఎక్కువ తీసుకుంటే తొందరగా చిక్కు వచ్చేస్తుంది. తక్కువ తీసేసుకోండి. కాజాకైతే ఒక 2 వరుసలు అయితే సరిపోద్దండి. ఇప్పుడు కాజా ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయండి. జస్ట్ అట్లా ఫోల్డింగ్ చేసి కట్టింగ్, జస్ట్ కట్ ఇవ్వండి. అట్లా కట్ చేస్తే హోల్ వస్తుంది కదా, ఆ హోల్ నుండి మీరు ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు స్ట్రైట్గా కార్నర్స్ ఉన్నాయి చూడండి, అటు ఇటు కూడాను ఆ కార్నర్ నుండి జస్ట్ కింది నుండి ఆ డిస్టెన్స్లో కింది నుండి తీసుకోండి. నీడిల్ని తీసుకున్న తర్వాత దాని పక్కనే హోళ్ళ నుండి జస్ట్ అట్లా పక్కనే గుచ్చుకోండి. హోళ్ళ నుండి ఇప్పుడు రన్ అవుతుంది చూడండి, అందులో నుండి కిందికి అనండి. ఆ థ్రెడ్ నుండి కిందికి ఎక్కడైతే కటింగ్ ఉందో మీకు ఆ కటింగ్ లోపలనే రావాలండి కిందికి. ఆ కటింగ్ లోపల నుండే స్టిచ్ చేసుకోవాలి, మళ్ళీ అందులో నుండే కిందికి లాగాలి. అట్లా మొత్తం రౌండ్ వేసుకుంటూ రండి. ఓకేనా? కాజా అనేది మీరు ఎంత దగ్గర వేస్తే అంత నీట్గా వస్తుంది. పైన కుచ్చేప్పుడు కూడా ఒకే లైన్లో వరుసగా గుచ్చండి. ఒకటి పైకి ఒకటి కిందికి అట్లా గుచ్చకండి, సరేనా? కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు అందరు చూస్తేనే కదా నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ అండి లైక్ మర్చిపోకండి, దాంతో మాకైతే చాలా బూస్టప్ ఉంటుంది. ఇంతమందికి రీచ్ అవుతుంది అనేది కొంచెం మాకు అవగాహన కూడా ఉంటుంది కదా. ప్లీజ్ అండి, ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రాగానే కరెక్ట్గా నేర్చుకోండి. 1 by 1 క్లాస్ అయితే వస్తుంది. ఓకేనా? ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నీడిల్ని కిందికి అనేసేయండి. అంతే, కాజా ఇంకా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు దగ్గర గుచ్చుకుంటూ తీస్తేనే నీట్గా వస్తుంది. అలా 2 హోల్స్, ఆ హోల్ ఉంది కదండి, ఆ హోల్ల నుండి బయటికి తీసేయండి. జస్ట్ ఎక్కడ గుచ్చాల్సిన అవసరం లేదు. హోల్ల నుండి బయటికి తీసేసి జస్ట్ నాటేసుకుంటే సరిపోద్ది. ఇంకా కాజా కంప్లీట్ అయినట్టే. ఇలా ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? చూడండి, ఇది బటన్ కాజా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్